నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా ఈసారి ఎంతమందికి ఛాన్స్ ఉంది? నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది? ఏ సమీకరణాలను పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది? తెర మీదకు వస్తున్న పేర్లేవి? తెర వెనక జరుగుతున్న మంత్రాంగం ఏంటి? ఆ విషయమై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీ అంటేనే కేర్ ఆఫ్ గ్రూప్ పాలిటిక్స్. అవి కొన్నిసార్లు శృతి మించి వీధికెక్కుతూ ఉంటాయి. కానీ లోపల మాత్రం ఎప్పుడూ ఎత్తులకు పై ఎత్తులతో అంతర్గత పోరు రగులుతూనే ఉంటుంది. ఆధిపత్యం కోసం ఎవరి ఆట వాళ్లు ఆడుతూనే ఉంటారు. ప్రస్తుతం తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ నియామకం పూర్తయింది. దీంతో ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ సంగతి ఏంటంటూ చర్చ మొదలైంది పార్టీ వర్గాల్లో. పార్టీలోని అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుని అందరికీ లాయల్గా ఉండే మహేష్ గౌడ్ ఎంపికతో ఒక అంకం పూర్తయింది. కానీ అన్ని గ్రూపులను సంతృప్తిపరుస్తూ కార్యనిర్వాహక అధ్యక్షుల ఎంపికే అసలు సవాల్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పార్టీ వర్గాల్లో. ముఖ్య నేతలు ఎవరికి వారు తమ వారికే పదవులు ఇప్పించుకునేందుకు పావులు కదుపుతూ ఉండడంతో పీఠముడి బిగుసుకుంటోందట. ఇటీవల జరిగిన బీసీ కమిషన్ నియామకంలో కూడా అదే ఇబ్బంది వచ్చినట్లు చర్చ జరుగుతోంది పార్టీలో. ఇక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలో సీనియర్స్ తమ వారిని చేర్పించే ప్రయత్నం చేయక మానరన్న అభిప్రాయం బలంగా ఉంది. వాళ్ల అభిప్రాయాలకు అనుగుణంగానే పార్టీ హైకమాండ్ కూడా నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ సీనియర్స్ ఎవరిని సూచిస్తారోనన్న చర్చ కూడా నడుస్తోంది పార్టీ వర్గాల్లో. పీసీసీ అధ్యక్ష నియామకంలో సామాజిక సమీకరణాల అంశం తెరమీదకొచ్చింది. పీసీసీ చీఫ్గా బీసీకిచ్చారు. ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు రెడ్డి కోటాలో జగ్గారెడ్డికిస్తారన్న చర్చ జరుగుతోంది. ఇక 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండవచ్చని తెలుస్తోంది. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి సామాజిక వర్గాలకు అవకాశం ఉండవచ్చంటున్నారు. మహిళా, బీసీ కోటాలు రెండూ కలిసి వచ్చేలా గద్వాల నుంచి సరితకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కవచ్చంటున్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్తో పాటు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న వంశీచంద్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. ఇద్దరు పీసీసీ సంస్థాగత బాధ్యతలు చూసేందుకే ఇష్టపడుతున్నట్లు సమాచారం. అయితే సీఎం రేవంత్ మాత్రం చామల కిరణ్ వైపు మొగ్గుతున్నట్లు ప్రచారం ఉంది. అటు కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. ఇక ఎస్సీల కోటాలో ధర్మపురి ఎమ్మెల్యే ఆడ్లూరి లక్ష్మణ్ పేరు వినిపిస్తోంది. మొత్తానికి ఇలా రకరకాల సమీకరణలతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామక కసరత్తు మొదలైందట. అదే సమయంలో పోటీ కూడా తీవ్రంగానే ఉందని అంటున్నారు. ఇక కొత్త పీసీసీ అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించాక రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటవుతుంది. అంతలో వర్కింగ్ ప్రెసిడెంట్ నియామక కసరత్తు కూడా కొలిక్కొచ్చే అవకాశం ఉందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.